హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమేజింగ్ అమ్మో. మనం ఇక్కడ ఇవాళ వీడియోలో పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పుదీనా చాలా హెల్ప్‌ఫుల్ అండి. ఇది ఇండైజెషన్ ఇష్యూస్ ఏవన్నా ఉన్నా గూడా క్యూర్ చేస్తది. ఇంకా మన బ్రెయిన్ పవర్‌ని, ఇమ్యూనిటీ పవర్‌ని గూడా బాగా ప్రమోట్ చేస్తది. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మీడియం సైజ్ పుదీనా కట్టనైతే తీసుకొని బాగా ఒలిసి పెట్టుకున్నాను. ఇంకా అలాగే ఒక మీడియం సైజ్ టొమాటో, ఆనియన్ అండ్ 2, 3 గ్రీన్ చిల్లీ గూడా తీసి పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు వేరుశనగ పప్పునైతే బాగా వేయించుకొని పక్కన పెట్టుకున్నా. కొద్దిగా పాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో అండ్ ఇంకా చిల్లీ, కొద్దిగా చింతపండు యాడ్ చేసి బాగా వేయించి పెట్టుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి, బాగా ఉడికాక కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనానైతే అదే పాన్‌లోకి వాష్ చేసి పెట్టుకొని యాడ్ చేశాను. ఇక్కడ ఏమాత్రం ఎక్స్‌ట్రా వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఆ పుదీనా ఆకులోని వాటర్‌తోనే ఈ ఆకంతా బాగా ఉడకాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఆకులోని ఆయిల్ అంతా చూడండి ఇలా సెపరేట్ అయ్యి, అదే వాటర్‌తో బాగా పొడి పొడిగా అవుతుంది. ఇంకా ఇప్పుడు బాగా ఉడికించుకున్న పుదీనానైతే కొంచెం సేపు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. ఇంక ఇప్పుడు మిక్సర్ జార్‌లోకి వేయించి పెట్టుకున్న పల్లీల్ని, ఒక 5, 6 రెబ్బల వెల్లుల్లిని, జీలకర్ర, ఇంకా మనం వేయించి పెట్టుకున్న ఆనియను, టమోటా, చిల్లీని గూడా అందులో యాడ్ చేసి బాగా పొడిలాగా కొట్టి పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు అదే పేస్ట్‌లోకి మనం వేయించి పెట్టుకున్న, ఉడికించుకున్న పుదీనాను గూడా యాడ్ చేసి, ఇంకా ఫైనల్లీ మన టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్‌ని గూడా యాడ్ చేసి బాగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్‌లో ఇలా ఆనియన్స్‌ని యాడ్ చేసుకోవాలి. థాంక్ యూ. అంతే.